అగ్ని బలము కన్నా నీలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. ప్రియ దేవుని బిడ్డ, దానియేలు గ్రంథంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. షడ్రక్, మేషాక్, అబేద్నెగో అనేవారు. వారు బబులోను దేశంలో ఉన్నారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఒక ప్రతిమను తను ప్రతిష్ఠించి దేశంలో ఉన్నవారందరూ కూడా ప్రతిమకు మొక్కాలి, లేకపోతే వారు అగ్నిగుండంలో వేయబడతారు అని ఒక ఆజ్ఞను పాస్ చేస్తారు ప్రియులారా. కానీ ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిలో వారు కలిగినటువంటి దేవుని బట్టి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని వారు ఆధారం చేసుకుని, వారిలో ఉన్నటువంటి విశ్వాసము ఆ అగ్ని బలమును కూడా చల్లార్చగలదని వారు విశ్వసించిన వారై అగ్నిగుండంలో వేయబడతారని తెలుసు. కానీ వారు భయపడలేదు ప్రియులారా. వారు ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. వారి ముందు 7 అగ్నిగుండం ఉంది. కొంత సమయంలో వారు ఆ అగ్నిలో మాడి మసైపోతారు. కానీ వారు కలిగినటువంటి దేవుని బట్టి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని, వారు ఆ ధైర్యమును ఆధారం చేసుకుని నెబుకద్నెజర్ రాజుతో వారు చెప్తున్నారు, రాజా, నీకు జవాబు ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మండుచున్న వేడిమి కలిగినటువంటి ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి మేము నమ్మినటువంటి దేవుడు శక్తిమంతుడు అని వారు గొప్ప విశ్వాసంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ప్రియులారా. నీ జీవితంలో కూడా అటువంటి అగ్ని లాంటి శ్రమలు నీ ముందు నిలిచి ఉన్నప్పుడు అవి నిన్ను నీ దేవుని నుంచి వేరుపరచలేదు. ఎందుకంటే నీ దేవుడు ఆ అగ్నిని స్వాధీనపరుచుకుంటాడు. కాబట్టి నీ విశ్వాసము ఆ అగ్ని లాంటి శ్రమలను కూడా ఆర్పగలదు. కాబట్టి దాన్ని బట్టి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. షడ్రక్, మేషక్, అబేద్నెగోలులాగా నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.